హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కొత్త కార్ తీసుకోవాలనుకుంటున్నారా? అది కూడా మీ బడ్జెట్ 13 lakhs నుంచి 15 lakhs మధ్యలో అయితే ఉందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇప్పటివరకు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఆల్సో మీరు ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారు? అయితే ఈ 13 నుంచి 15 లక్షల ఆన్‌రోడ్ ప్రైస్‌కి మనకు చాలా అంటే చాలా కార్లు అయితే ఉన్నాయి. మనకు కియాలో ఉన్నాయి, మారుతిలో ఉన్నాయి, అండ్ మహీంద్రాలో ఉన్నాయి, టాటాలో ఉన్నాయి. ఇలా చాలా అంటే చాలా కంపెనీస్‌లో అయితే కార్స్ అయితే ఉన్నాయి. మరి ఈ 13-15 లక్షల మధ్యలో కార్స్‌ని ఎలా సెలెక్ట్ చేయాలంటే, నేను ఆల్రెడీ మీకు ఒక వీడియో అయితే చేసినా. అంటే 10 lakhs లోపల ఆన్‌రోడ్ ప్రైస్‌కి కార్స్ ఎలా సెలెక్ట్ చేయాలని. దానికన్నా ముందు 6-8 lakhs లోపల మనము ఎక్స్ షోరూమ్ ప్రైస్‌కి ఏమేమి కార్స్ వస్తున్నాయని నేను డీటెయిల్‌గా అయితే చెప్పినా. అండ్ నేను ఒక నెక్స్ట్ వీడియో అయితే తీసుకొస్తాను 15 లక్షల లోపల కార్లు ఆన్‌రోడ్ ప్రైస్‌కి ఏ కార్స్ వస్తున్నాయో అని. ఓకేనా? ఈ వీడియోలో మాత్రం నేను 13-15 లక్షల మధ్యలో ఉన్న కార్ గురించి చెప్తున్నా. అదే మనకు మహీంద్రా ఎక్స్ 3X. ఇది మనకు లేటెస్ట్‌గా అయితే లాంచ్ అయింది. ఈ కార్ కోసం అయితే చాలా అంటే చాలా బుకింగ్స్ అయితే అయినాయి. సో మరి చాలా మంది అయితే కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. దీంట్లో మనకు చాలా వేరియంట్స్ ఉన్నాయి కదా! MX1 అని, MX2 అని, MX2 Pro అని, MX3 అని, MX3 Pro అని, AX5 అని, AX5L అని, AX7 అని, AX7L అని, ఇలా చాలా అంటే చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. మరి ఈ వేరియంట్స్‌లో మనకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ కార్ ఏది? కదా! మనం ఇన్ని వేరియంట్స్‌లో ఏ వేరియంట్ సెలెక్ట్ చేసుకోవడానికి చాలా అంటే చాలా తలకానొప్పి అవుతుంది కదా! సో నేను దానికోసం ఈ వీడియోలో మీకు కంప్లీట్‌గా చెప్తున్నా. మీరు ఒకవేళ ఈ 13-15 లక్షల మధ్యలో ఈ మహీంద్రా ఎక్స్ 3X సెలెక్ట్ చేసినా, లేకపోతే వేరే కంపెనీ కార్ సెలెక్ట్ చేసినా, నేను వేరే కార్స్ గురించి నేను నెక్స్ట్ వీడియో పెడతా. ఒకవేళ వేరే కంపెనీకి వెళ్ళి కార్ సెలెక్ట్ చేసినా కూడా మీరు ఈ వీడియోని మీరు ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే మీకు ఐడియా వస్తది కదా! మహీంద్రా ఎక్స్ 3X గురించి. ఓకేనా? మరి టాపిక్‌లోకి వెళ్ళిపోతే, అసలు మీరు కార్ దేనికోసం కొనాలనుకుంటున్నారు? అంటే ఫ్యామిలీ పర్పసా? లేకపోతే కమర్షియల్ పర్పసా? అంటే మనం నార్మల్ టాక్సీ అట్లా పెడుతుంటాం కదా! దాని పర్పసా? లేకపోతే ఫ్యామిలీ పర్పసా అని. ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్ తీసుకోవాలి అంటే, నేను లైక్ మంత్‌కి ఒకసారి 2 సార్లు, వీక్లీ 1 టైమ్ అలా కార్ బయటికి తీస్తా అనుకోండి. అండ్ అసలు నాకు లగ్జరీ ప్రీమియం ఫీచర్స్ ఉండాలనుకుంటే మీకు ఒక వేరియంట్ అయితే చెప్తా. అదే విధంగా మీరు ఒకవేళ టాక్సీ నడపాలనుకున్నా, అంటే ఓలా, ఊబర్ ఇలా నడుపుతారు కదా! ఇలా నడపాలనుకున్నా కూడా మీకు నేను ఒక వేరియంట్ అయితే చెప్తా. ఈ రెండైతే మీకు వాల్యూ ఫర్ మనీ అన్నమాట. ఓకేనా? సో ముందుగా మనం టాక్సీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఒకవేళ మీరు టాక్సీ నడపాలనుకుంటే, టాక్సీ అంటే మీరు లైక్ వైట్ నెంబర్ ప్లేట్‌తో కొంతమంది అయితే టాక్సీ నడుపుతుంటారనమాట. అంటే లైక్ లాంగ్ టూర్స్ అయితే వేస్తుంటారు వాళ్ళు. సో అలాంటి వాళ్ళ కోసం పెట్రోల్ కార్ అయితే తీసుకోండి. అది మీకు MX1 వేరియంట్ అయితే తీసుకోండి. అది మీకు 9 lakhs చేంజ్ అయితే ఆన్ ప్రైస్ అయితే వస్తుంది. అది మీకు బెస్ట్ వాల్యూ ఫర్ మనీ అనమాట. ఎందుకంటే మీరు టాక్సీ అంటే మీకు దాంట్లో ఏమేమి కావాలి? మీకు చాలా వెరీ బేసిక్ ఫీచర్స్ ఉంటే చాలు కదా! దానికోసం అని మీరు MX1 అయితే తీసుకోండి. మీకు 9 lakhs రూపాయలతో చాలా మంచి కార్ అయితే వస్తుంది కదా! ఓకేనా? అది చాలా కంఫర్ట్ ఉంటుంది. మనకు లాంగ్ డ్రైవ్స్ అయితే ఇంకా చాలా కంఫర్ట్ అయితే ఉంటుంది. అదే ఒకవేళ మీరు లోకల్‌లో ఉండి లైక్ అంటే సిటీలో ఉండి ఓలా, ఊబర్, ర్యాపిడో ఇలా నడపాలనుకున్న వాళ్ళకి మాత్రం MX2 తీసుకోండి. ఎందుకంటే MX2లో మనకు డీజిల్ వేరియంట్ అయితే వస్తుంది. MX1లోనేమో మనకు పెట్రోల్ వేరియంట్ అయితే వస్తుంది. MX2లో మనకు డీజిల్ వేరియంట్ వస్తుంది కదా! లోకల్ మనకు డీజిల్ కొంచెం మైలేజ్ ఎక్కువ ఇస్తది. పికప్ బావుంటది. సో దానికోసం మీరు MX2 తీసుకోండి. దాంట్లో కూడా మీకు MX1లో ఏ ఫీచర్స్ అయితే వస్తాయో MX2లో కూడా మీకు అవే ఫీచర్స్ వస్తాయి. కాకపోతే ఏంటంటే ఇంజిన్ ఒకటి వేరే అనమాట. దీంట్లో మనకు 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ అయితే వస్తుంది. దీంట్లో మనకు 1.2 లీటర్ టర్బో ఇంజిన్ అయితే వస్తుంది. ఓకేనా? మరి MX2 డీజిల్ ఇంజిన్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందంటే 12 lakhs చేంజ్ అయితే ఉంది. ఓకేనా? ఎందుకంటే దీనిలో మనకు 1.5 లీటర్ వస్తుంది. దాంట్లో 1.2 లీటర్ వస్తుంది కాబట్టి మీ ప్రైస్ వేరియేషన్ అయితే ఉంటుంది. MX1 పెట్రోల్ అయితే మీకు 9 lakhs చేంజ్ అయితే వస్తుంది. MX2 డీజిల్ అయితే మీకు 12 lakhs చేంజ్ అయితే ఉంటుంది. ఇది కమర్షియల్‌గా యూజ్ చేసుకునే వాళ్ళకు. అదే ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్ యూజ్ చేసుకోవాలి, మంచి ప్రీమియం ఫీచర్స్ ఉండాలనుకుంటే, మీ దగ్గర ఒకవేళ బడ్జెట్ లైక్ 13 lakhs నేను పెట్టగలను, ఇంకా నేను 14 lakhs కూడా పెట్టలేను అనుకునే వాళ్ళకు AX5 అయితే తీసుకోండి. AX5 మీకు 13 lakhs చేంజ్‌లో అయితే వస్తుంది. దీంట్లో మీకు కావాల్సిన ఫీచర్స్ అయితే చాలా అయితే ఉంటాయి. ఓకేనా? నేను అన్నీ మీకు స్క్రీన్ పైన పెడతా చూడండి. చాలా అంటే చాలా ఫీచర్స్ అయితే ఉంటాయి. ఇంకా మైలేజ్ కూడా చాలా మంచిగా అయితే ఇస్తుంది. ఓకేనా? కాకపోతే మీకు AX5లో ఏందంటే కొన్ని ఫీచర్స్ అయితే మీరు డ్రాప్ అవ్వాల్సి వస్తుంది. అవి ఏ ఫీచర్స్ డ్రాప్ అవ్వాలంటే నేను చెప్తా చూడండి మీకు. మీకు AX5లో ADAS అయితే ఉండదు. 360 డిగ్రీ కెమెరా అయితే ఉండదు. ఆటో డిమ్మింగ్ IRVM అయితే ఉండదు. అలానే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే ఉండదు. దాంతో పాటు ఆటో హోల్డ్ అయితే ఉండదు. అండ్ ఆల్సో మనకు కూల్ గ్లోవ్ బాక్స్ అయితే ఉండదు. ఈ కొన్ని ఫీచర్స్ అయితే ఉండవు. సో ఈ ఫీచర్స్ అయితే మీరు కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది AX5 తీసుకుంటే. అదే మీ బడ్జెట్ ఒకవేళ 15 lakhs ఉంటే 15 lakhsకి మీకు AX5 లగ్జరీ అయితే వస్తుంది. ఈ AX5 లగ్జరీలో మీకు ఈ ఫీచర్స్ అన్నీ వస్తాయి అనమాట. అంటే లెవెల్ 2 ADAS వస్తుంది. 360 డిగ్రీ కెమెరా వస్తుంది. అండ్ ఆల్సో మనకు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ అయితే వస్తుంది. ఆటో డిమ్మింగ్ IRVM అయితే వస్తుంది. అండ్ కూల్ గ్లోవ్ బాక్స్ అయితే వస్తుంది. ఇవన్నీ మీకు AX5L వస్తే దీని ఒక బడ్జెట్ చూసుకుంటే మనకు 15 lakhs చేంజ్ అయితే ఉంది. ఇది AX5 లగ్జరీ గురించి. AX5 లగ్జరీ మీరు 15 lakhs చేంజ్‌కి అయితే వస్తుంది. ఒకవేళ మీ దగ్గర 15 lakhs బడ్జెట్ ఉంటే మాత్రం AX5L అయితే కళ్ళు మూసుకొని తీసుకొని మీకు చాలా అంటే చాలా వాల్యూ ఫర్ మనీ అనమాట. నేను అంతకన్నా కొంచెం ఎక్కువ పెట్టగలుగుతా, ఒక 16 lakhs పెట్టగలుగుతా అంటే AX7 అయితే తీసుకోండి. మీకు AX7 కూడా మీకు 15 lakhs చేంజ్, 16 lakhs చేంజ్‌కి అయితే వస్తుంది. దాంట్లో మీకు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అయితే ఉంటాయి. అవి ఏమేమి ఫీచర్స్ నేనైతే చెప్తా చూడండి. దీంట్లో మనకు స్కై రూఫ్ అయితే ఉంటుంది. స్కై రూఫ్‌కి, సన్ రూఫ్‌కి తేడా ఏంటంటే, సన్ రూఫ్ అంటే మీకు చిన్నగా అయితే ఉంటుంది. ఓకేనా? స్కై రూఫ్ అయితే మీకు పెద్దగా అయితే ఉంటుంది. దీన్ని స్కై రూఫ్ అంటారు. అలానే మూన్ రూఫ్ అని కూడా అంటారు. ఇది మనకు AX1 వేరియంట్ నుంచే స్టార్ట్. ఓకేనా? అండ్ ఆల్సో మనకు హర్మన్ కార్డన్ వాళ్ళది ప్రీమియం ఆడియో అయితే మీకు AX7 వేరియంట్‌లోనే ఉంటుంది. మిగతా ఏ వేరియంట్‌లో అయితే ఉండదు. మిగతా వేరియంట్‌లో కూడా స్పీకర్స్ ఉంటాయి. కాకపోతే
లైక్ హర్మన్ కార్డన్ వాళ్ళది అయితే మీకు AX7 నుంచి స్టార్ట్. ఇంకా మీకు సాఫ్ట్ టచ్ లెదర్ సీట్స్ వస్తాయి. దాంతోపాటు ఈ వేరియంట్లో మీకు R17 డైమండ్ కట్ అలాయ్ వీల్స్ అయితే వస్తాయి. దీంట్లో మనకు టైర్స్ అయితే వచ్చేసి మనకు R17 అయితే ఉంటుంది. దాంతోపాటు మనకు LED ఫాగ్ ల్యాంప్స్ కూడా వస్తాయి. అండ్ ఇంకో చూసుకుంటే మనకు 65 వాట్స్ది USB-C టైప్ ఛార్జర్ అయితే వస్తుంది. ఓకేనా, ఈ ఫీచర్స్ మనకు AX7కి అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు మరి AX7 ఆన్ ప్రైస్ ఎంత ఉందంటే AX7 ఆన్ ప్రైస్ వచ్చేసి మనకు 15,50,000 చేంజ్ అయితే ఉంటుంది. ఓకేనా, మనకు MX1 పెట్రోల్ వచ్చేసి 9 lakhs అయితే ఉంటుంది. MX2 డీజిల్ వచ్చేసి మనకు 12 lakhs అయితే ఉంటుంది. AX5 వచ్చేసి మనకు 13,80,000 చేంజ్ అయితే ఉంటుంది. AX5L వచ్చేసి మనకు లైక్ 15 lakhs లోపు అయితే వస్తుంది. అండ్ ఆల్సో మనకు AX7 చూసుకున్నట్టయితే మనకు 15,50,000 అయితే ఉంటుంది. ఇవన్నీ మనకు ఆన్ ప్రైస్ అనమాట. సో ఇవన్నీ వేరేసి నేను ఎందుకోసం చెప్తున్నా అంటే మీకు ఒక క్లియర్ ఐడియా రావాలని చెప్తున్నాను. ఓకేనా, లైక్ మీ యూజ్ బట్టి మీరు కార్ అయితే తీసుకోండి. వాళ్ళు చాలా అయితే లైక్ కంపెనీకి వెళ్ళినప్పుడు వాళ్ళు చాలా చెప్తారంటే హై ఎండ్ మోడల్ చూపించి ఈ కార్ తీసుకోమని చెప్తారు. మీరు ఒకవేళ అట్లా కార్ తీసుకుంటే మీకు అంటే మీకు అవసరం లేని ఫీచర్స్ కూడా వస్తే మీకు ఎందుకు చెప్పండి, వేస్ట్ కదా. సో ఒకవేళ మీ బడ్జెట్ టైట్ ఉంటే మాత్రం నేను చెప్పిన కార్స్ అయితే తీసుకోండి. అంటే లైక్ నేను చెప్పిన వేరియంట్స్ అయితే తీసుకోండి ఒకవేళ మీకు ఇష్టమైతే. అండ్ నేను చెప్పినా కాదు, మీరు లైక్ షోరూమ్కి వెళ్ళి టెస్ట్ డ్రైవ్ చేయండి. ఒకవేళ మీకు సాటిస్ఫై అయితేనే కార్ అయితే తీసుకోండి. ఓకేనా, సో మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చింది కదా. అలానే మీకు ఏదైనా డౌట్ ఉందా అంటే వేరే కార్ల గురించి, ఇప్పుడు కియా స్టూడెంట్ కార్ తీసుకోవాలనుకుంటారు, దానిలో మీరు ఏ వేరియంట్ తీసుకుంటే బెస్ట్ అని ఒకవేళ డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అది ఏ కంపెనీ అయినా సరే నేనైతే మీకు తప్పకుండా దాని గురించి ఒక వీడియో అయితే చేస్తాను. ఓకేనా, సో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.